అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. ఇక్కడ ఒకరికొకరు పోటాపోటీగా గూడా ఈ లెక్కింపు నంబర్ అనేది మ్యాజిక్ ఫిగర్ అనేది చాలా ర్యాండమ్‌గా చేంజ్ అవుతూ వస్తుంది. అయితే ఇక్కడ భారీ భద్రతా బలగాల మధ్య అయితే ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా 4 రాష్ట్రాలు ఒక్క యూటీలోని ఒక్క లెక్కింపే ఇక్కడ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం అలాగే కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో, ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే అస్సాంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 126 చేరుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ 64. సో, మొత్తం స్థానాలకి గత 9న ఒకే విడతలోనైతే పోలింగ్ జరిగింది. 85.96% ఇక్కడ పోలింగ్ అయితే నమోదైంది. ఇక అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని చెప్పేసి సర్వే అయితే అంచనా వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్ తీసుకుంటే 293 స్థానాలకి గాను ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించి మొత్తం సీట్లు 294. ఇక మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 148 సీట్లు. ఇక ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్లో మాత్రము దాదాపు 93% ఇక్కడ ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది పోలింగ్ అనేది. అలాగే గత నెలలోని 23న 29న 2 సార్లు పోలింగ్ అనేది జరిగింది. ఎందుకంటే రీ పోలింగ్ అనేది కూడా ఇక్కడ జరిగింది. 2 దశల్లో జరిగింది. అలాగే ఫాల్టా నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలోనే దీన్ని మరలా ఇంకొకసారి కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం 293 స్థానాలకైతే ఈ కౌంటింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అలాగే కేరళకి సంబంధించి కూడా ఇక్కడ 3 పార్టీలు ఇక్కడ పోటాపోటీగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. డిఎంకే, ఏడీఎంకే అలాగే టీవీకే పార్టీలు. సో, ఇక్కడ స్టాలిన్ నిజంగానే తన స్థానాన్ని మళ్ళా దక్కించుకోగలుగుతారా? లేదు ఈసారి విజయ్ గట్టి పోటీ ఇవ్వగలుగుతాడా? సో, ఇది కూడా కనిపిస్తుంది. ఇక అస్సాంకి సంబంధించి బీజేపీయే గట్టిగా స్టాండ్ లో ఉంది. బీజేపీ ఈసారి విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసి అయితే అంచనాలు కనిపిస్తున్నాయి. సో, కౌంటింగ్ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మనకి దాదాపు 40 నిమిషాలు స్టార్ట్ అయ్యి 40, 45 నిమిషాలు గడుస్తోంది. సో, ఇప్పుడు అసలు కౌంటింగ్ ఎంతకి చేరుకుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ 294 స్థానాలకి 108కి చేరుకుంది. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి సంబంధించి 54 స్థానాల్లో 54 అయితే ఆధిక్యతలో ఉంది. అలాగే బీజేపీ 53 ఒక ఓటు ఆధిక్యంలో అయితే ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఈ 45 నిమిషాల్లోని కాంగ్రెస్ కి అయితే ఒకే ఒక సీటు నమోదైంది. అలాగే వామపక్షాలు, ఇతరులు వీళ్ళకి ఇంకా ఒకటి కూడా నమోదు కాలేదు. అలాగే తమిళనాడు తీసుకుంటే మనకి ఇక్కడ 234 స్థానాలకి గాను 45 కౌంటింగ్ చేరుకుంది. డిఎంకే పార్టీకి 26, అన్నా డిఎంకేకి 12, అలాగే టీవీకేకి 7. సో, నాట్ బ్యాడ్ అని అనుకోవాలి. 7 వరకు చేరుకుంది అని అంటే ఓకే. కొంచెం ఉత్కంఠగానే సాగుతుంది ఈ కౌంటింగ్ కూడాను. ఇక్కడ ఇతరులకు సంబంధించి ఒకటి కూడా ఇంకా ఇక్కడ నమోదైనట్లు కనిపించడం లేదు. ఇక కేరళకి తీసుకుంటే 140 స్థానాలకి 123. ఇది చాలా ఫాస్ట్ కౌంటింగ్ లో ఉంది. అలాగే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా ఎల్డీఎఫ్ 62 ఆధిక్యతలో ఉంది. అలాగే యూడీఎఫ్ 58లో ఉంది. ఎన్డీఏ 3 నమోదు చేసుకుంది. అలాగే ఇతరులకైతే ఇక్కడ ఏమీ నమోదు కాలేదు ఇంకా కూడాను. అలాగే మనకి అస్సాం తీసుకుంటే 126 సీట్లకి 46 నమోదయ్యాయి. ఇక్కడ బీజేపీ తన హవాని కొనసాగిస్తుంది. బీజేపీ ఇక్కడ హైయెస్ట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ 28 నమోదైంది. అలాగే కాంగ్రెస్ కి 16, అలాగే ఏఐయుడిఎఫ్ కి 2 నమోదైంది. ఇతరులకి ఇంకా ఏమీ కూడా నమోదు కాలేదు. సో, ఇంకా పుదుచ్చేరి తీసుకుంటే పుదుచ్చేరి ఓవరాల్ 30కి 15 నమోదయ్యాయి. ఈ 15లో ఎన్ఆర్ కాంగ్రెస్ కి 8, అలాగే కాంగ్రెస్ కి 7, టీవీకేకి, ఇతరులకి ఇక్కడ కూడా అసలు ఒక్కటి కూడా ఇంకా నమోదు చేసుకోలేదు. ఇంకా టీవీకే ఇక్కడ ఒకటి కూడా ఇక్కడ మనకి కనిపించడం లేదు. సో, ఇది ప్రస్తుతము ఈ 5 ప్రాంతాలకి కౌంటింగ్ అప్డేట్. ఇది ప్రస్తుతం అయితే మాత్రము బీజేపీ హవా కనిపిస్తోంది బెంగాల్లో, పశ్చిమ బెంగాల్. అలాగే పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగాను బీజేపీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఈ రెండిటికి మాత్రము హోరాహోరీగా కొనసాగుతుంది. ఒక్క 5-10 నిమిషాల్లోనే చాలా తేడా కనిపిస్తుంది. సో, ఇక్కడ తీసుకుంటే మనకి ఆధిక్యంలోనే డిఎంకే కనిపిస్తుంది. మరి టీవీకే పార్టీ సంగతి ఏంటి అనుకుంటే టీవీకే కూడా బాగానే ఓట్లు నమోదు చేసుకుంటుంది. కౌంటింగ్ ఇక్కడ కూడా ఏమి పెద్దగా తగ్గినట్టుగా ఏమి కనిపించడం లేదు. సో, మంచి ఫిగర్ లోనే వెళ్తూ ఉన్నాయి. నిజంగానే చాలా గట్టి పోటీ కనిపిస్తుంది. అంచనాలు చివరి క్షణంలో ఏమైనా తారుమారు అవుతాయా అనేది కూడా ఇక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి సర్వేలు ఇచ్చినట్టుగా నిజంగానే ఓవరాల్ గా 5 ఇంటికి తీసుకుంటే వీటిల్లోని పశ్చిమ బెంగాల్ కి సంబంధించి మొత్తం బీజేపీ హవా నడుస్తుందా, లేదు ఇటు తమిళనాడు తీసుకుంటే డిఎంకే గట్టిగా ఉందా? సో, ఇదైతే మనకి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి. రిజల్ట్స్ అనేవి మాత్రం చాలా లాస్ట్ కి గేమ్ చేంజర్ ఎవరవుతారా అనేది అయితే ఇక్కడ చాలా సస్పెన్స్ గా ఉంది. అలాగే రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి కేంద్రం నుంచి. అంటే ఇక్కడ భారీ భద్రతా బలగాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఎక్కడైనా అల్లర్లకు గాని లేదా ఎలాంటి ఘటనలకు గాని
ప్రవేశం లేకుండానే ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే మూఢ నేత్రంతోనైతే మాత్రము భద్రతా బలగాలు కనిపెట్టుకుంటూనే ఉన్నాయి. భారీ భద్రతా బలగాల మధ్యన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యనే ఈ పోలింగ్ అనేదైతే కొనసాగుతుంది. ఎందుకంటే గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే, గత కౌంటింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం ఈసారి ఎలక్షన్స్ మాత్రము చాలా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది చాలా గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో కొత్త వారు కూడా యాడ్ అయ్యారు. లైక్ విజయ్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది అయితే మాత్రం అందరికీ కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గానే ఉంది. సో ఇది ప్రస్తుతము ఇప్పటికి ఉన్న అప్డేట్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.